హాయ్ అండి. ఈరోజు మనము మన ఇంటిలో మిగిలిపోయిన చికెన్ కర్రీ అండి ఇది. నాటుకోడి కర్రీ అండి ఇది. నాటుకోడి కర్రీతో నేను యమ్మీగా తయారు చేశాను నాటుకోడి దమ్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే ఆసమ్ అండి. అద్దిరిపోయిందండి. మన టుడే స్పెషల్‌లో నేను టేస్ట్ చూశానండి. టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. చాలా బాగుందండి. ఈ నాటుకోడి దమ్ బిర్యానీ మన ఇంటిలో మిగిలిపోయిన కర్రీతో నేను ప్రిపేర్ చేశానండి. ఇదేమైనా మనమైనా తినాలి. ఏది పాడవకుండా ఇతరులకైనా పెట్టాలండి. అలా మన ఇంటిలో ఉన్న చికెన్ కర్రీతో నేను రెడీ చేసిన నాటుకోడి దమ్ బిర్యానీ అండి. దీని తయారీ విధానం మనం ఇప్పుడు చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుని పెట్టుకుందాము. నేను ఆనియన్స్ కోసుకొని అందులో సాల్ట్ వేసుకుని కలుపుకొని ఉంచుకున్నాను. ఒక గ్లాసు బాస్మతి రైసు, మన ఇంట్లో ఉన్న చికెను, బిర్యానీ మసాలా, పుదీనా, కొత్తిమీర, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, పచ్చిమిరపకాయ చీరుకులు. దీనికి కావాల్సిన పదార్థాలు ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందాము. ఇలా బిర్యానీకి రెడీ చేసుకుని పాత్ర పెట్టుకుని ఆయిల్ వేసుకొని ముందుగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకొని తీసుకుని పక్కన పెట్టుకుందామండి. సగం తీసుకొని పక్కన పెట్టుకుందాము. దగ్గరుండి ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాము మాడిపోకుండా. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందామండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్ పర్ఫెక్ట్గా ఏగిపోయినవండి. ఇందులో మనం సగం తీసుకుని పక్కన పెట్టుకుందామండి. మిగతావి బిర్యానీ కోసము ఉంచుకుందాము. అందులో బిర్యానీ కోసమని దానిలో ఉంచుకొని బిర్యానీ రెడీ చేసుకుందామండి. సగం తీసుకుని ఇలా పక్కన పెట్టుకుందాము. చాలా క్రిస్పీగా ఫ్రై అయినాయండి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే టేస్ట్ అద్దరిపోతుందండి. ఏ బిర్యానీ అయినా సరే. సగం తీసుకుని ఉంచుకున్నాం కదండి, ఇందులో సగం ఉంచుకున్నాము. ఇందులో బిర్యానీ మసాలా చాలా లైట్గా వేసానండి నేను. వేసి అందులో పచ్చిమిరపకాయ చీరికలు కూడా వేసి ఇప్పుడు కొద్దిగా ఒక స్పూను ఫుల్ నెయ్యి కూడా వేస్తున్నానండి. నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన లేకుండా దోరగా వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా దోరగా వేగిన తర్వాత ఇందులో మనం ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాము. తర్వాత ఇందులో ఇది స్పూన్ జీలకర్ర పొడి, లైట్గా గరం మసాలా పొడి అండి. 2 కలిపి ఒకసారి వేసాను. ఇవి కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత వేయించుకున్న తర్వాత ఇందులో మనము ఒక గ్లాసుకి నేను 2 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నానండి. మీకు ఇష్టం మీ రైస్ ముందుగా వాష్ చేసుకొని నానబెట్టుకోకపోతే ఇలా 2 గ్లాసులు వేసుకోండి. ముందుగానే నానబెట్టుకుంటే వాష్ చేసుకుని పెట్టుకుంటే 1.5 వాటర్ వేసుకోండి. గ్లాసుకి గ్లాసున్నర. నేనైతే 2 గ్లాసులు వాటర్ వేసానండి. 2 గ్లాసులు వాటర్ వేసి రుచికి తగ్గ ఉప్పు వేసుకొని సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనం శుభ్రంగా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకుందామండి. వాటర్ నుండి సపరేట్ చేసుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని కలుపుకొని ఇది 70% ఉడికే వరకు మనము సిమ్లో దీన్ని మూత పెట్టి ఉడికించుకుందామండి. సిమ్లో మగ్గించుకుందాము ఈ రైస్ను, ఈ బాస్మతి రైస్ను. చూద్దాము. ఒక పావుగంట తర్వాత మూత చూస్తున్నాను. చూడండి, ఇలా 70% పైనే ఉడికిందండి ఇప్పుడు ఈ రైస్. ఈ 70% ఉడికిన రైస్ను ఇప్పుడు మనము
ఇందులో సగం తీసుకుని పక్కన ఒక బౌల్లో తీసుకుని పెట్టుకుందాము. మళ్ళీ దీనిపైన చికెన్ వేసి దానిపైన ఈ రైస్ వేద్దామండి. ఇలా సగం రైస్ తీసుకుని పెట్టుకొని మిగతా రైస్ను మొత్తం ఇలా గిన్నె అంతా ఇలా స్ప్రెడ్ చేసుకొని మన ఇంట్లో ఉన్న నాటుకోడి కూరను దీనిపైన వేసుకుందామండి. గ్రేవీతో సహా దీనిపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాము రైస్ పైన. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ రైస్ను కూడా దీనిపైన వేసుకుందాము. దీనిపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనం ఇప్పుడు దీనిపైన వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా దీనిపైన వేసుకుందాము. వేసుకొని దీనిపైన ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకుందామండి. వేసుకొని ఒక స్పూను నెయ్యి కూడా దీనిపైన వేసుకుందాము. మిగిలిన గ్రేవీ కూడా ఏమన్నా ఉంటే గిన్నెలో దాన్ని కూడా దీనిపైన వేసుకొని దీనిపైన ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 minutes దమ్ పెట్టుకుంటే సరిపోతుందండి సిమ్లో. ఇలా దలసరైన అట్ల రేకు పెట్టుకొని ఇలా ఆవిరిపోకుండా దీనిపైన ఎత్తు పెట్టుకుని 10 minutes దమ్ పెట్టుకుందాము. చూద్దామండి ఇప్పుడు మన నాటుకోడి దమ్ బిర్యానీ ఎలా వచ్చిందో. ఫ్రెష్ అయిపోయిన నాటుకోడి దమ్ బిర్యానీ అండి. మన ఇంట్లో ఉన్న చికెన్తో, మన ఇంట్లో మిగిలిపోయిన చికెన్తో చేసిన నాటుకోడి చికెన్తో ఇప్పుడు నాటుకోడి దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే ఆసమ్ అండి. అదిరిపోయిందండి నాటుకోడి దమ్ బిర్యానీ. మన ఇంట్లో ఉన్న చికెన్తో నాటుకోడి దమ్ బిర్యానీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.